గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఎక్కడా కూడా బయట ఒక శానిటరీ నాప్కిన్స్ వాడుతూ ఉంటామండి. పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలామంది మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ని ఎంచుకోవడానికి అసలు మనం ఒక టైం అనేది తీసుకోము. అలాంటి ఒక సిచ్యువేషన్లో, ఇలాంటి టైం లేని ఒక సిచ్యువేషన్లో నేను తీసుకున్నాను ఒక వెస్టీజ్ కంపెనీ అనే ఒక మంచి కంపెనీ నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల ఏంటంటే అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ముందు మనకి మనం కేర్ తీసుకోవచ్చు అనమాట. ఇది ముందుగా ఇక్కడ ఎక్కడ సిగ్గుపడాల్సింది లేదండి. బాయ్స్ అనేవారు ఎవరైనా కానీ ఈ వీడియో కనుక చూసినట్టయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరికైనా కానీ ఇది షేర్ చేయొచ్చండి. ఎక్కడ సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అయితే ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్తున్నాను కదా, దీనిలో ఎంత దమ్ముంది అనేది మీకు ఒక డెమో అనేది చేసి చూపించబోతున్నాను. చూడండి, ఈ ప్యాకెట్ కూడా మనకి చాలా అంటే మంచి ఒక హెల్దీ వేలోనే మనకి డిజైన్ చేసి పెట్టారు. దీన్ని మనము బయట ప్రోడక్ట్ ఏంటంటే చూస్తే కనుక మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కూడా అసలు ఎయిర్ పోతూ ఉంటుంది. దీనికి ఎంతో బ్యాక్టీరియాస్ అనేవి దీనికి ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల మళ్ళీ మనం యూజ్ చేయడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియాని ఏదైతే లాగేసుకుంటుందో అది మళ్ళీ మన స్కిన్కి అబ్జర్వ్ చేసుకుంటుంటుందండి. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడా కూడా మనకి అసలు కాటన్ అని చెప్తారు కానీ కాటన్ ఉండదు. అది మీకు డెమో చేసి నేను చూపిస్తాను. అయితే ఈ ప్రోడక్ట్ కనుక చూసుకుంటే ప్యాకింగ్ కూడా మనకి వండర్ఫుల్గా చేసి పెట్టారండి. అయితే దీన్ని చూడండి, ఇక్కడ మనకి ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది. ఈ స్టిక్కర్ దీన్ని ఓపెన్ చేసుకుంటే కనుక మనకి ప్రోడక్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇది మళ్ళీ మనం తీసుకున్నాక క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఎయిర్ అనేది లోపలికి పోకుండా బ్యాక్టీరియాస్ అనేవి మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. దీనిలో 10 ఉంటాయండి ప్యాకింగ్స్. చిన్న ప్యాకింగ్స్ వచ్చేసి మనకి 6 ఉంటాయి, పెద్ద వచ్చేసి మనకి 4 ఉంటాయండి. టోటల్ ప్యాకింగ్లో మనకి 10 ప్యాడ్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యాడ్స్ వల్ల మనకి అంటే ఇవి ఎక్కువగా తక్కువ రేటుకి ఇవి ఎక్కువగా దొరకవచ్చు, కానీ మనకి ఏంటంటే ఎక్కువసేపు అనేది మనకి ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి జరగదన్నమాట. ఎక్కువ అంటే దీని లీకేజ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, దీనికి అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్కి ఎక్కువ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. దీనిలో 4 ప్యాక్స్ అనేవి పెద్ద ఉంటాయి, 6 ప్యాక్స్ అనేవి చిన్న ఉంటాయి అన్నమాట. మనకి ఎవరి యూజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నైట్ చాలామంది చిన్నది వాడచ్చు, పెద్దది అనేది మార్నింగ్ టైంలో వాడుకోవచ్చు అండి. ఎక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూడండి, చిన్న ప్యాక్ అనేది అలా ఉంటుంది, పెద్ద ప్యాక్ వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజులో ఉంటుందన్నమాట. మనకి ఎవరి యూజ్కి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసేసాక దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తే మనకి బ్యాక్టీరియా అనేది లోపలికి పోకుండా ఉంటుందన్నమాట. అయితే దీన్ని నేను కొంచెం మీకు ఒక డెమో చేసి చూపించబోతున్నాను ఇప్పుడు. చూడండి, ఈ వెస్టీజ్ ప్రోడక్టే. ఈ ప్రోడక్ట్లో తీసిన ఒక ప్యాక్ని ఇది చూసారా, దీన్ని ఆ ప్యాకింగ్లోనే కాకుండా మనకి బయట కూడా దీనికి చాలా మంచిగా సీల్ చేసి పెడతారండి. ఎక్కడ కూడా మనకి ఎయిర్ అనేది పోకుండా మంచిగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలాంటివి బ్యాక్టీరియాస్ అనేవి పోకుండా మనకి మంచిగా సీల్ చేసి పెడతారనమాట. ఇక్కడ చూసారా, ఇది చేసిన తర్వాత ఈ లేయర్ అనేది దీనికి లోపల సీల్ చేయబడుతుంది. ఇది కూడా పూర్తిగా కాటన్, ఇది మనకి పేపర్ అనమాట. ఎక్కడ కూడా మనకి బయట ప్రోడక్ట్లో పేపర్ కానీ కాటన్ కానీ ఎలాంటిది కనిపించదండి, అంతా ప్లాస్టికే కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఓపెన్ చేసి చూసుకుంటే కనుక చూడండి, ఈ పైన మీకు గ్రీన్ కలర్ షీట్ లైట్గా ఒక లైన్ కనపడుతుంది కదా, అదనేది మనకి ఆర్గానిక్ ఇదండి చిప్ అనేది. ఈ చిప్ వల్ల మనకి ఏంటి యూజ్ అనుకుంటే, దీనివల్ల ఏంటంటే బయట మనకి ఏదైతే మనం వాడినప్పుడు ప్యాకెట్ బయట మనం ప్యాడ్స్ వాడేటప్పుడు ఏదైతే బ్యాడ్ స్మెల్ అది వస్తుందో ఇది ఉండడం వల్ల ఈ ప్యాడ్లో ఇది ముఖ్యంగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా, మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఈ చిప్ అనేది కాపాడుతుందండి. ఇది యానియన్ చిప్ అనేది. ఈ యానియన్ చిప్ వచ్చేసి మనకి ఒక నిమిషానికి 2000 ఆక్సిజన్ అణువుల్ని బయటకు రిలీజ్ చేస్తుందండి ఈ యానియన్ చిప్ ఉండడం వల్ల. అంటే ఈ ఆక్సిజన్ అణువులు ఏం చేస్తాయి అంటే కనుక
మనకి చూడండి ఒకవేళ బాడీకి గాలి తగిలితే కనుక రిలీఫ్గా ఉంటుంది. కానీ అక్కడ మనం ఆ ప్లేస్ ఏంటంటే మనము క్లోజ్ చేసి పెట్టినప్పుడు అక్కడ ఆ, గాలి అనేది ఆడదు. దానివల్ల ఏంటంటే మనకి అక్కడ ఇరిటేషన్ ఇచ్చింగ్గా ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ చిప్లో 2000 ఆక్సిజన్ అణువుల్ని క్షణంలో రిలీజ్ చేస్తుంది కాబట్టి అక్కడ రిలీఫ్గా ఉండి అక్కడ ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఈ చిప్ అనేది కాపాడుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఈ ప్యాడ్ పైన ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండదండి. చూసుకుంటే కనుక ఇది మంచిగా మనకి ఆర్గానిక్లో పద్ధతిలో తయారు చేయబడింది. ఆర్గానిక్ పాలిమర్ షీట్ అనేది దీనిలో ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ అనేది యూజింగ్ లేదనమాట. అంతా కూడా మనకి ఇక్కడ కాటన్తోనే ఉంటుంది. ఆ కాటన్ ఇప్పుడు మనము చూపిస్తానండి. ఇదేంటంటే బయట పేపర్ బయట మనం ప్యాడ్స్ తీసుకుంటే కనుక దాన్ని మనము కాల్చి చూస్తే మనకి అది ఎలా కనపడుతుందంటే ఒక కవర్ని కాల్చితే ఎలా కనిపిస్తుంది, కాల్చితే ఎలా ముద్దయి పేస్ట్ పడుతుందో అలా పడుతుంది అనమాట. కానీ ఇదనమాట మనకు అలా ఉండదు. ఎక్కడ కూడా ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా కాల్చితే కనుక ఒక పేపర్ తీసుకొని మనం కాల్చితే కనుక ఎక్కడ కూడా మనకి బూడిద ఎగిరిపోతుందండి. అంతేగాని ఎక్కడ కూడా మనకి పాకంలాగా కారదనమాట. అంటే ఎక్కడ ప్లాస్టిక్ అనేది యూజింగ్ ఉండదు. చెప్పాను కదా ఇందాక యానియన్ చిప్ అని, ఆ చిప్ అనేది ఇది. ఈ చిప్ని మనము ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా దీనికి ఒక డెమో చేయొచ్చండి. అయితే ఇప్పుడు నేను అది మీకు చూపించట్లేదు. ఇక్కడ చూడండి ఎక్కడ చిన్న సీట్ అండి. ఇది చూడడానికి చాలా చిన్నది చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉంచుతుంది అనమాట. ఒక నిమిషం మీకు వాటర్ వేసి చూపిస్తాను. చూడండి రెండిట్లో కూడా సమానంగా నేను వాటర్ తీసుకున్నాను. ఒకదానిలో ఈ ప్రోడక్ట్ వెస్టిజ్ డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ప్రోడక్ట్ అది ఓపెన్ చేసి ఇవన్నీ తీసిన తర్వాత దానిలో ఉన్న కాటన్ని నేను ఇందులో పెడుతున్నాను. ఒక వాటర్ గ్లాస్లో నేను అనేది పెట్టాను. అయితే నెక్స్ట్ వచ్చేసి బయట మనం ఏదైతే రెగ్యులర్గా ఈ టీవీ యాడ్స్లో మనం చూస్తూ ఉంటామో లీకేజ్ జంక్షన్ ఉండదని అదని ఇదని మనకు చెప్పి ఈ ప్రోడక్ట్ని అంటగడుతున్నారో ఈ ప్రోడక్ట్ని మనం ఒకసారి చూసుకుంటే కనుక వెనక ఒక సింపుల్గా ఒక లేయర్ వేసి ఇస్తారండి. దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. తర్వాత పైన కూడా మనకి ఎక్కువగా ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ చూసారా మనకి రేయన్ కాటన్ ఎలా ఉంటుంది, అది వేసుకుంటే మనకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం అలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మనము ఇన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి కంఫర్ట్ లేని ఒక మంచి ఒక వేస్ట్ మెటీరియల్ అనేది పైన దీన్ని కోటింగ్ లాగా వేసి పెడతారండి. ఆ పేపర్ అనేది దీనికి ఉంటుందన్నమాట. దీనిలో చూసారా ఇది కాటన్ అంటాం కానీ కాటన్ కాదండి. ఇది చూసారు ఎలా ఎలా ఎగురుతుందో, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది చాలా వేస్ట్ ప్రోడక్ట్ అండి. దీనివల్ల ఇది ఒక్కటనే కాదండి, బయట మనం ప్రోడక్ట్ వాడుతూ ఉంటాము కానీ దాన్ని ఎక్కడ మనం చెక్ చేసి తీసుకునే పద్ధతి ఎక్కడ మనకి టైం అనేది మనము దానికోసం కేటాయించమండి. కానీ దీనికోసం మనం కేటాయించాల్సి ఉంటుందండి. లేడీస్కి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే కనుక దీనివల్ల 90% కూడా దీనివల్లే వస్తుందండి. లేడీస్కి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని చెప్పుకుంటే కనుక మెయిన్గా ఇలాంటి ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ వాడడం వల్లే మనకి వస్తుందండి. ఎందుకంటే కనుక దీనిలో ఎన్నో ప్రాసెస్ చేసి మనకి ఏమంటే కెమికల్ అనేది వాడి దీనిలో మనకి ఏంటంటే ఇవి తయారు చేయడం పడుతుంది. ఇది చెక్క పొట్టుతో తయారు చేయబడుతుంది అండి. చెక్క పొట్టు మనకి ఏ కలర్లో ఉంటుంది, ఆ కలర్ నుంచి వైట్ కలర్లోకి తీసుకురావడానికి దీనిలో ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ కలిపి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయగా వచ్చిన మెటీరియల్ని వైట్గా తయారవుతుందండి. ఈ వైట్గా తయారైతే కనుక మనం ఇది వాడతాం కానీ మనం ఇది చింపి చూస్తే కనుక ధూళిలాగా ఎగురుతుంది. అక్కడే మనం తెలుసుకోవచ్చండి ఇది ఎక్కడ కూడా కాటన్ కాదు అని. అయితే ఈ ప్రోడక్ట్ కూడా మనకి సాగుతుందండి. సాగిన తర్వాతే మనకి ఇది కాల్చితే కనుక మీరు చూడండి, కాల్చితే కనుక ఇది ఏంటంటే పాకంలాగా, అంటే ప్లాస్టిక్ మనం కాల్చితే ఎలాంటి పాకం అయితే వస్తుందో అలాంటి పాకంలాగా కిందకి వస్తుంది అనమాట. కానీ ఇది కాటన్ కాదండి. దానిలో ఉన్న మనం ఏదైతే బయట మనం తీసుకుంటున్నామో ప్రోడక్ట్ నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఈ కంపెనీ తీసుకున్నాను. బయట ఏ కంపెనీ కూడా మీరు చెక్ చేసుకున్నా కూడా ఇలానే ఉంటుందండి. అయితే ఈ ప్రోడక్ట్ నేను ఈ గ్లాస్లో వేస్తున్నాను చూడండి. ఒక నిమిషం దాంతో మనం కలిపి చూద్దాం. చూడండి ఇక్కడ ఎక్కడ ఎలా అయితే నీళ్ళు వేస్తున్నాయో అలాగే నీళ్ళు అనేది
ఉన్నాయన్నమాట. చూసారా? ఇక్కడ ఈ ప్రోడక్ట్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా వరకు అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్లో వాటర్ కంటెంటే అసలు మనకి బయటికి రాదు. చూసారా? అంటే దీనిలో ఆర్గానిక్ కాటన్ అనేది ఉంటుందండి. దీన్ని 100% వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనికి మనకి ఎక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. దీన్ని వాడడం వల్ల మనము టెన్షన్గా ఉండదు, బయటకు వెళ్ళినా లీకేజ్ టెన్షన్ ఉండదు. మంచి 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. కాటన్ కూడా మనకి నీట్గా అబ్జర్వేషన్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. దీనికి ఎక్కడ కూడా ఇలాంటి ప్రోడక్ట్ చూడండి. బయట ప్రోడక్ట్ వచ్చేసి అసలు ఎలాంటి వాటర్ లాగే ఉండిపోయింది. ఈ వాటర్ కూడా నేను ఇందులో వేస్తాను చూడండి. ఇది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అసలు చూసారా ఎంత వాటర్ వేసానో అంతే వాటర్ దీనిలో ఉండిపోయింది అనమాట. అంటే ఇది ఎక్కడ కూడా మనకి అబ్జర్వేషన్ అనేది లేదు. అంటే మనం ఇది యూజ్ చేస్తాము, కొంచెం దాన్ని తడిగా అయ్యేటప్పటికి మనం మార్చేసుకోవడం, ఇంకా దానివల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. తర్వాత మనం ఇది వాడడం వల్ల ఆడవాళ్ళకి అసలు ఎలాంటి అలవాట్లు ఉంటాయి చెప్పండి? క్యాన్సర్ రావడానికి సిగరెట్, మందు అలాంటివి తాగరు, కానీ క్యాన్సర్ అంటారు ఆడవాళ్ళకి. ఎలా వస్తుంది? ఇలాంటి ప్రోడక్ట్ వాడడం వల్లే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ అని ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, కానీ వాళ్ళకి తీసేయాల్సి వస్తుంది. అంటే ఎలాంటి అబార్షన్స్ అనేవి అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి వేస్ట్ మెటీరియల్ ఉన్న ప్రోడక్ట్ మనం వాడుతున్నాం కాబట్టి. కానీ ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి కంఫర్ట్గా ఉంటుందండి. మెయిన్ కంఫర్ట్. ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, టెన్షన్గా ఉంటుంది. పీరియడ్ టైంలో లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా చూసారా, ఇందులో వేసిన వాటర్ కూడా దీన్ని పీల్చేసింది అనమాట. అంత మంచి కాటన్ అనేది దీనిలో ఉంటుందండి. చాలా మంచి యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. వ్యూ గార్డెన్స్ అనేది ఇది చాలా మంచి ప్రోడక్ట్ వెస్టేజ్ కంపెనీలో. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.